తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై అనర్హత వేటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి పార్లమెంటులో ఉపన్యాసాలు ఇచ్చి ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి చర్చకు తెరలేపి ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి వాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి ఈరోజు పక్కదారి పట్టిపోతుంటే సమాజం ఎటువైపు పోతుందన్నటువంటి ప్రశ్న ప్రజల్లో పెద్ద ఎత్తున వినపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు అప్పటి అధికార పార్టీలను దొంగలుగా చిత్రీకరించడంలో అబద్ధపు వార్తలను ప్రచారం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు డ్రగ్స్ని ప్రేరేపిస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి అబద్ధపు మాటలన్నింటినీ కూడా మాట్లాడి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తిగా డ్రగ్స్ని నియంత్రిస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలతో అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా అన్నటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేస్తున్నారు.